హాయ్ హాయ్ అందరికి హాయ్. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ముందు ఏ డైరెక్టర్ తో పట్టాలు ఎక్కుతుంది, అట్లీ గారితోనా లేదంటే త్రివిక్రమ్ గారితోనా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంది. అలాగే ఈ టాపిక్ మీద రకరకాల న్యూస్లు అయితే వినపడతాయి మనకి. దాని గురించి కొంచెం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ త్రివిక్రమ్ గారి విషయానికి వస్తే అది స్టోరీ కూడా చాలా పెద్దది, అలాగే భారీ బడ్జెట్ తో వచ్చే సినిమా అది. ఇంతవరకు ఎవరు తగలనటాటి స్టోరీ తీసుకొని అయితే మన ముందుకి రాబోతున్నారు. అలాగే దానికి గ్రాఫిక్స్ కానివ్వండి అవన్నీ కొంచెం ఎక్కువే అయితే ఉంటాయి. మామూలే, ఇంకా ఇవన్నీ ఉన్నప్పుడు అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఇక నెక్స్ట్ అట్లీ గారి విషయానికి వస్తే ఆయన దగ్గర అయితే స్టోరీ ఉంది. అది కూడా అల్లు అర్జున్ గారికి చెప్పడం జరిగిందంట. అది కూడా ఓకే అయితే అయిపోయిందంట. ఆ స్టోరీకి కూడా నాకు తెలిసినంత వరకు అయితే భారీ బడ్జెట్ తోనే వస్తది. అది కూడా ఇక అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా అట్లీ గారితోనే సినిమా అయితే ముందు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే అట్లీ గారి మూవీ అయితే మే జూన్ లో నుంచి స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది అనే న్యూస్ అయితే ఫుల్ వైరల్ అయితే అవుతుంది. మరి అది ఎంతవరకు నిజముందో మనకైతే తెలీదు. ఇంకొకటి వినపడేది ఏంటంటే 2 సినిమాలు ఒకటేసారి స్టార్ట్ అయిపోయి ఒకటేసారి షూటింగ్ అయితే జరుగుతూ ఉంటది అనేది అయితే వినపడుతుంది. ఇప్పుడు దీని గురించి మాట్లాడాలంటే మామూలుగా ఒక మూవీలో ఒక లుక్, ఇంకొక మూవీలో వేరేలా లుక్ అయితే ఉంటది. రెండింటికి గినా కొంచెం ఏదైనా కలిసేటట్టు లుక్ ఉంటే పర్లే, 2 షూటింగ్లు ఒకటేసారి చేసేయచ్చు. ఒకవేళ దానికి దీనికి చాలా తేడా అనేది ఉంటే గినా 2 ఒకటేసారి చేయడం అయితే కొంచెం కష్టం అనేది అయితే అవుతుంది. ఏమైనా గానీ లుక్ కలిసి 2 సినిమాలు గినా కొద్దిగా అటు ఇటు స్టార్ట్ గినా చేస్తే మనకైతే సంవత్సరం స్టార్టింగ్ లో ఒకటి, అలాగే ఎండింగ్ లో ఒకటి సినిమా అయితే వచ్చేస్తది. సంవత్సరానికి 2 అయితే వచ్చేస్తాయి. మరి చూడాలా ఎలా వస్తది ఏమనేది అయితే. ఫస్ట్ అయితే అట్లీ గారితో స్టార్ట్ అయితే చేస్తారు. దాని గురించి కూడా మూవీ టీమ్స్ ఏదైనా అనౌన్స్ చేసినప్పుడు అయితే దాని గురించి కూడా మాట్లాడుకుంటా ఉందాం. ఏమైనా గానీ పుష్ప 2 అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఎవరికైనా ఆశలు అనేది ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో వస్తారా, స్టోరీ ఎలా ఉంటది అనేది అయితే. కానీ మనకైతే ఏం తెలుస్తుంది, వాళ్ళు రిలీజ్ చేసినప్పుడే కదా మనకైతే తెలిసేది. ఇంకా ఏం చేయలేం, వెయిటింగ్ లో ఉండాల్సిందే. చూడాలంకా ఎలా జరుగుతుందో ఏమనేది అయితే ముందు దీంట్లో ఎవరితో ముందు వస్తదని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.